ఇంకా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త లిక్కర్ అవినీతి, ప్రజల ఆశలు ఆకాంక్షలు గాలికి వదిలేస్తున్న ప్రభుత్వాలు, కేవలం అవినీతి అక్రమ సంపాదనకు మొగ్గు చూపుతున్న దుర్మార్గం, పాలకుల కంటే అస్మదీయులు కార్పొరేటర్లదే హవా అంటూ విమర్శలు, టెండర్లు పిలిచి 6 నెలలైన అనుమతి ఇవ్వటం లేదు, పాతవారికే పెద్దపీట వేస్తున్న అధికారులు అంటూ విమర్శలు, లిక్కర్ టెండర్ల వెనుక భారీ కొట్ట జరుగుతున్న సప్లయర్స్, ఏపీలో మాట తిప్పిన చంద్రబాబు నాయుడు, ఇక తెలంగాణలో అయితే కొత్త బ్రాండ్ల ఊసే లేదట. అసలు ప్రభుత్వాలు మారిపోయాయి, కొత్త నాయకులు పగ్గాలు చేపట్టారు, అయినా సరే ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలోకి వచ్చిన వారు తమ విస్తృత అధికారాన్ని కమిషనర్లకు తమ వారికి మేలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 100% ఇది 100% ఇది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడో దూరంగా బాగా దూరం చుట్టం దగ్గర నుంచి దగ్గర చుట్టం వరకు అందరినీ సెటిల్ చేసుకొని అందరికీ కోట్ల సంపాదన ఎలా వచ్చింది, వాళ్ళకి ఎలా డబ్బులు దోచిపెట్టాలనే పనిలో ఉన్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడానికి ఏ నాయకుడు సిద్ధంగా లేడండి. ముఖ్యంగా కోట్ల రూపాయల ఆదాయం సమకూరే మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు, అధికారుల నిర్లక్ష్యం చూస్తే ఇక్కడ పాలకుల కంటే అస్మదీయులు కార్పొరేటర్లదే పైచేగా కనిపిస్తుంది. కొత్త బ్రాండ్ల కోసం టెండర్లు పిలిచి 6 నెలలు కావస్తున్నా అనుమతులు రాకపోవటం, పాత సప్లయర్లకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వెనుక భారీ కుట్ర జరుగుతుందని సప్లయర్లు చెప్తున్నారు. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంట్రాక్టర్లకి మారాలి కదా, మరి తర్వాత మీరు ఇవి టెండర్లు పిలిచి 6 నెలలు అవుతుంది, మరి ఇంతవరకు ఎందుకు మీరు వాటికి పర్మిషన్స్ ఇవ్వలేదు? 6 నెలల ఏదైనా టెండర్కి ఒక గడువు ఉంటుంది కదా. ఏపీలో కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసి తప్పును సరిదిద్దాన్ని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మాటల్లో పారదర్శకత చూపినా చేతల్లో మాత్రం లేదు. కొత్త బ్రాండ్ల కోసం టెండర్లు పిలిచి కొన్ని నెలలు గడుస్తున్నా దరఖాస్తులు ఇప్పటివరకు అప్రూవల్స్ కోసం పెండింగ్లో ఉన్నాయి. టెండర్ కమిటీ ఆమోదం తెలిపినా ఎందుకో మరి ఈ ఫైల్ ముందుకు కదలటలేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టెండర్దారులు. గత ప్రభుత్వ హయాంలో 1,00,000 కేసుల మధ్య అమ్మిన కంపెనీలే ఇప్పుడు కూడా యథావిధిగా వ్యాపారం చేస్తున్నాయి. పార్టీ మారగానే కంపెనీలు పవిత్రం అయిపోతాయా? అస్మదీయులకు లాభం చేకూర్చేందుకు కావాలని ఆలస్యం జరుగుతుందని, ఈ ఆలస్యం వెనుక ముడుపుల బాగోతాలు ఒత్తిళ్లు ఉన్నాయనే వార్తలు అలచేలు చేస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఏపీలో ఈ బూమ్ అని ఒకటి, ఈ ప్రెసిడెంట్ మెడలు, ఇంకేవో రకరకాలు ఉండే కదా. అప్పట్లో మొత్తుకునేవాళ్ళు కదా, ఇది తాగితే చచ్చిపోతారు, ఇది తాగితే అసలు వాటిని బ్యాన్ చేస్తాం మేము రాగానే అదే చెప్పారు. మీరు వచ్చి సంవత్సరం గడుస్తుంది, ఇంకా అవే బ్రాండ్లు అవే సప్లయర్లు నడుస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో కూడా కొత్త మద్యం బ్రాండ్ల గురించి కనీసం మాట మాత్రంగానైనా చర్చించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారం వెనుక ఏదో జరుగుతుందనే వాదన వినపడుతుంది. సిట్ విచారణ జరుగుతున్నందువల్లే ఆలస్యం అనే అధికారులు చెబుతున్నప్పటికీ అది కేవలం కంటి తుడుపుగా సాగ్గా మాత్రమే కనిపిస్తుందన్నది నిర్విధాంశం. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు లిక్కర్ పరిశ్రమలో పెద్ద ఆశే కనిపించింది. ఏకంగా 604 కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వస్తాయంటూ పత్రికల్లో పతాక శీర్షికలు గత 6 నెలలుగా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎక్సైజ్ ఆఫీసులో దరఖాస్తులు గుట్టలుగా పేరుకుపోయినా వాటిని పరిశీలించే నాదురే లేడు. ఒక్కో కంపెనీకి 20 లక్షల నుంచి 30 లక్షల వరకు టెండర్ ఫీ చెల్లించినా ప్రభుత్వం మాత్రం ఆ తర్వాత ముఖం చాటేసింది. దీని వెనుక ముఖ్యమంత్రి కార్యాలయంలో కొందరు చక్రం తిప్పుతున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి కోట్ల రూపాయల రెవెన్యూ నష్టం జరుగుతుంది. గతంలో బీరు సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీకి 658 కోట్లు, మొత్తం పరిశ్రమకి 3,600 కోట్ల బకాయిలు ప్రభుత్వాలు చెల్లించకపోవటం ఖజానాకు భారీ నష్టం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది. కొత్త బ్రాండ్లకు అవకాశం ఇవ్వకుండా పాతవారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త మద్యం షాపులు టెండర్లు పిలుస్తున్నా కొత్త బ్రాండ్లకు అనుమతించే నాదురే లేడు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇదంతా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ ఆలస్యం జరుగుతుందని స్పష్టమవుతుంది. ఇది కేవలం చిన్న కంపెనీలకు అన్యాయం చేయడం మాత్రమే కాదు, వినియోగదారులను రాష్ట్ర ఆదాయాన్ని బలి ఇవ్వటమే. చిన్న కంపెనీలకు ప్రోత్సాహకం, మేక్ ఇన్ ఇండియా లాంటి నినాదాలు కేవలం ఎన్నికల ప్రసంగాలు మాత్రమే పరిమితం అయ్యాయా? కొత్త బ్రాండ్లకు మోక్షం కల్పిస్తారా, లేక ఈ ఆటలో ప్రజాధనాన్ని లూటీ చేస్తారనేది చూడాలి. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రధాన ఆదాయం మద్యం మీదే లభిస్తుంది. సామాన్య జనాలు కాయ కష్టం చేసి సాయంత్రం కొంచెం సేదడానికి మద్యం సేవిస్తారు, తమ ఆరోగ్యాన్ని గొల్ల చేసుకుంటారు. ఈ ప్రక్రియలో కూడా కల్తీ మద్యం ఏర్లై పారుతుంది. కానీ తమ అక్రమార్జనకు ప్రభుత్వాలు ప్రజలను బలి చేయడం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పైగా వేలాది మంది ఉపాధి పొందుతున్న చిన్న తరహా మద్య కంపెనీలు దివాళా తీసేలా ప్రభుత్వ విధానం ఉండటం కూడా గర్హనీయం.
తమకు సంబంధించిన వారి కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తూ తమకు ఎవరైతే కమిషన్లు భారీగా బుట్ట చెబుతున్నారో వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా వారందరి ఫందా ఒకటే, అక్రమార్జన. ఈ పరిస్థితిలో మార్పు సాధ్యమవుతుందా? 100% సాధ్యం కాదు మార్పు. మొన్న మనకు గుర్తుందా, ఈ కుకట్పల్లి కల్తీ కళ్ళు దాగి చాలామంది చనిపోయారు. చాలామందికి సీరియస్ ఇష్యూ, మామూలు సీరియస్ కాదు, డైరెక్ట్గా కొంతమందికి ఏకంగా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు ఎట్టుపోయింది? ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? ఎన్ని కళ్ళు కాంపౌండ్లు సీజ్ చేశారు? ఆ వార్త వచ్చినప్పుడు ఉంటుంది అంతే, తెల్లారి నుంచి మళ్ళీ మామూలే. ఎవడో పట్టించుకోడు దాని గురించి, ఎవడో మాట్లాడు. అంతే ఇది కూడా. మెయిన్ థింగ్ ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ ఏంటయ్యా అంటే సంపాదన. ఎంత సంపాదిస్తావో సంపాదించుకో, మళ్ళీ అధికారంలోకి వస్తున్నావో తెలియదు కాబట్టి సంపాదన సంపాదన సంపాదన, ఇదే టార్గెట్ రాజకీయ నాయకులు అందరికీ కూడా. ప్రజల ఆరోగ్యాలు, ప్రజలు ఏమైపోతే వాళ్ళకెందుకు, వాళ్ళ కడుపు నిండిందా సాల్ బస్.